హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ డిఎస్సి సైన్స్కి సంబంధించి 7th క్లాస్ సైన్స్ న్యూ టెక్స్ట్ బుక్లోని సెకండ్ లెసన్ జంతువులలో పోషణ, ఈ లెసన్లో ఉన్నటువంటి లైన్ టు లైన్ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఆహారంలో విచ్ఛిన్నం చేయబడిన సంక్లిష్ట అంశాలను సరళమైన అంశాలుగా మార్చడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 జీర్ణక్రియ. ఆహారంలో విచ్ఛిన్నం చేయబడిన సంక్లిష్ట అంశాలను సరళ అంశాలుగా మార్చడాన్ని జీర్ణక్రియ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, తేనెటీగలు మరియు తేనెపిట్టలు తేనెటీగలు మరియు తేనెపెట్టెలు మకరందాన్ని పువ్వుల నుంచి సేకరిస్తాయి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన గట్టి కర్పరాలతో కప్పబడిన జంతువులను తినే జీవి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సముద్ర నక్షత్రం. నెక్స్ట్ క్వశ్చన్, మానవునిలోని జీర్ణక్రియ ఆశకుహరంతో ప్రారంభమై దేనితో అంతమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 పాయువు. మానవునిలోని జీర్ణక్రియ అనేది ఆశకుహరంతో ప్రారంభమై పాయువుతో అంతమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో జీర్ణరసాలను స్రవించే గ్రంథులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. లాలాజలం, కాలేయం, క్లోమం, ఈ మూడు కూడా జీర్ణరసాలను స్రవిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, జీర్ణ వ్యవస్థ అనగా? జీర్ణ వ్యవస్థ అంటే జీర్ణ వ్యవస్థ ప్లస్ అనుబంధ గ్రంథులు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారాన్ని శరీరంలోకి తీసుకునే ప్రక్రియను ఏమంటారు? ఆహారాన్ని శరీరంలోకి తీసుకునే ప్రక్రియను అంతరగ్రహణం అంటారు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారాన్ని ద్రవ రూపంలోకి మార్చి స్వీకరించేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఈగ. ఈగ అనేది ఆహారాన్ని ద్రవ రూపంలోకి మార్చి స్వీకరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారాన్ని నమిలి తినే జంతువు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 నత్త. నత్త అనేది ఆహారాన్ని నమిలి తింటుంది. నెక్స్ట్ క్వశ్చన్, బలమైన గోర్ల సహాయంతో ఆహారాన్ని పట్టుకొని మింగే జంతువులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 గ్రద్ద. నెక్స్ట్ క్వశ్చన్, లాలాజలం పిండి పదార్థాలను డాష్గా విచ్ఛిన్నం చేస్తుంది. లాలాజలం అనేది పిండి పదార్థాలను చక్కెరలుగా విచ్ఛిన్నం చేస్తుంది. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. లాలాజలంలో ఉండేటువంటి ఎంజైమ్లు అనేవి పిండి పదార్థాలను చక్కెరలుగా విచ్ఛిన్నం చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆశకుహరం యొక్క వెనుక అడుగు భాగంలో అతుకబడిన కండరయుత అవయవం ఏది? ఆశకుహరం యొక్క వెనుక అడుగు భాగంలో అతుకబడినటువంటి కండరయుత అవయవము నాలుక. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో నాలుక యొక్క ఉపయోగం కాని దానిని గుర్తించండి. ఇందులో నాలుక ఉపయోగం కానిది ఆప్షన్ 4. ఇది రుచి కణికలను కలిగి ఉండదు అనేది సరికాదు. నిజానికి నాలుక అనేది రుచిని గుర్తించడానికి రుచి కణికలను కలిగి ఉంటుంది. నాలుక యొక్క ఉపయోగాలు: మాట్లాడడానికి ఉపయోగపడుతుంది, ఆహారాన్ని మింగడంలో సహాయపడుతుంది, ఆహారపు రుచులను గుర్తించడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 కుంతకాలు అనేవి కత్తిరించి కొరికే దంతాలు, రదనికలు గుచ్చి చీల్చే దంతాలు, అగ్రచర్వనకాలు విసురు దంతాలు, చర్వనకాలు అనేవి నమలు దంతాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించుము. ఇందులో సరికాని జత ఆప్షన్ 2 అగ్రచర్వనకాలు 9 కాదు 8 ఉంటాయి.
దీన్ని ఏ విధంగా గుర్తించుకోవాలి అంటే దంతం సూత్రం ఏమి అంటే 2123/2123. సో మనకు కుంతకాలు అనేవి 8 ఉంటాయి, రదనికలు 4, అగ్రచర్వనకాలు 8, చర్వనకాలు అనేవి 12 ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. ఆహారం అనేది ఆహార మార్గం ఏది అంటే మొదట ఆశకుహరము, అక్కడి నుంచి ఆహారవాహిక, జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగు, పాయువు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించుము. ఏ. చాక్లెట్లు, శీతల పానీయాలు దంతక్షయానికి ప్రధాన కారణాలు. బి. రోజుకు కనీసం 3 సార్లు దంతాలను శుభ్రం చేయాలి. సి. నోటిలో మురికి వేళ్లను, అపరిశుభ్ర వస్తువులను పెట్టుకోరాదు. డి. దంతక్షయానికి వెంటనే చికిత్స చేయకూడదు. ఫ్రెండ్స్, ఇందులో సరైనవి ఏ మరియు సి. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. మనం రోజుకు కనీసం 3 సార్లు కాదు 2 సార్లు దంతాలను శుభ్రం చేయాలి. దంతాక్షయానికి వెంటనే చికిత్స అనేది చేయించుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, మానవుల పోషణలో డాష్ మరియు డాష్ ప్రధాన దశలు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఆశకుహరం, అన్నవాహిక, జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగు, పాయువు ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటివి, జీర్ణక్రియకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి క్లోమ గ్రంథి. బి. జీర్ణాశయం ఆహారంపై పనిచేసే హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు జీర్ణరసాలను విడుదల చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఏ మరియు బి రెండు సరైనవే. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జీర్ణం కాని ఆహారం నుండి నీరు ప్రధానంగా ఇందులో శోషించబడుతుంది. జీర్ణం కాని ఆహారంలో ఉన్నటువంటి నీరు అనేది ప్రధానంగా పెద్ద పేగులో శోషించబడుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఆహారంలోని అంశాలు జీర్ణక్రియ ఉత్పన్నాలు. కార్బోహైడ్రేట్లు అనేవి చక్కెరలుగా మారుతాయి జీర్ణక్రియలో. ప్రోటీన్లు అనేవి అమైనో ఆమ్లాలుగాను, క్రొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్గా చేంజ్ అవుతాయి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి. పార్ట్ ఏ, పార్ట్ బి. ఫంగిఫామ్ పాపిల్లే అనేవి తీపికి సంబంధించినటువంటి రుచి కణికలు. పోలియట్ పాపిల్లే ఉప్పు, పులుపు. సర్కంవాలెట్ పాపిల్లే చేదు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఏ. శ్వాసనాళం నాసికా రంధ్రాల నుంచి ఊపిరితిత్తులకు గాలిని చేరవేస్తుంది. బి. ఆహారం శ్వాసనాళంలోకి ప్రవేశిస్తే మనకు ఉక్కిరి బిక్కిరి అయినట్లు, ఎక్కిళ్ళు లేదా దగ్గు వచ్చినట్లు అవుతుంది. సి. నాలుకపై విస్తరించి రుచిని తెలిపే ప్రత్యేక నిర్మాణాలే రుచి కణికలు. డి. నాలుక ద్వారా మింగబడిన ఆహారం శ్వాసనాళంలోకి వెళుతుంది. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ 3. ఇందులో ఏబిసి సరైనవి, డి మాత్రమే సరైనది కాదు. డి ఎందుకు సరైనది కాదు అంటే నాలుక ద్వారా మింగబడిన ఆహారం అనేది శ్వాసనాళంలోకి కాదు, ఆహార నాళంలోకి వెళుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఆప్షన్ 1 జీర్ణాశయం మందపాటి గోడలు గల సంచి. ఆప్షన్ 2 దీని ఆకారం జే ఆకారంలో ఉంటుంది. ఆప్షన్ 3 జీర్ణాశయం అనేది ఆహార నాళంలోనే అత్యంత విశాలమైన భాగం. ఆప్షన్ 4 పైవన్నీ. ఫ్రెండ్స్, ఇందులో పైవన్నీ సరైనవే కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జీర్ణాశయం లోపలి పొర వేటిని స్రవిస్తుంది, వాటి యొక్క విధులేమిటో సరైన రీతిలో జతపరచండి. ఫ్రెండ్స్, ఇక్కడ శ్లేష్మం. ఈ శ్లేష్మం అనేది
జీర్ణాశయం లోపలి గోడను రక్షిస్తుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఆహారంతో పాటు ప్రవేశించే అనేక బ్యాక్టీరియాలను చంపుతుంది. జీర్ణరసాలు అనేవి ప్రోటీన్లను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో జీర్ణాశయంలోని ఆహారాన్ని ఆమ్లయుతంగా మార్చి జీర్ణరసాలు పనిచేయడానికి తోడ్పడే జీర్ణాశయంలోకి విడుదలయ్యే పదార్థం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 హైడ్రోక్లోరిక్ ఆమ్లం. జీర్ణాశయంలోని ఆహారాన్ని ఆమ్లయుతంగా మార్చేది ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో చిన్న ప్రేగుకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఏ. చిన్న ప్రేగు 7.5 మీటర్స్ పొడవును కలిగి ఉంటుంది. బి. ఇది కాలేయం మరియు క్లోమం నుండి స్రావాలను పొందుతుంది. సి. క్లోమరసం పిండి పదార్థాలు, క్రొవ్వులు మరియు ప్రోటీన్లపై చర్య జరిపి వాటిని సరళమైన రూపాల్లో మారుస్తుంది. డి. దీనికి జీర్ణరసాలను స్రవించే గోడలు ఉండవు. ఫ్రెండ్స్, దీనికి ఆన్సరు ఆప్షన్ 2 ఏ, బి, సి అనేవి సరైనవి. డి అనేది సరైనది కాదు. చిన్న ప్రేగు యొక్క గోడలు అనేవి జీర్ణరసాలను కూడా స్రవిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, కాలేయం ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి మరియు శరీరంలోని అతిపెద్ద గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 క్లోమ గ్రంథి. ఈ క్లోమ గ్రంథి అనేది కాలేయం ఉదరం యొక్క ఎగువ భాగంలో కుడివైపున ఉంటుంది. ఇది ఎర్రటి గోధుమ వర్ణంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్లోమ గ్రంథి అనేది పైత్యరసాన్ని స్రవించి దానిని డాష్ అనే సంచిలో నిల్వ చేస్తుంది. క్రొవ్వులను జీర్ణం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 పిత్తాశయం. క్లోమ గ్రంథి అనేది పైత్యరసాన్ని స్రవించి పిత్తాశయంలో నిల్వ ఉంచుతుంది. దీంట్లో విడుదలయ్యేటువంటి ఎంజైమ్లు అంటే పిత్తాశయంలో పైత్యరసం అనేది ఉంటుంది. ఇది క్రొవ్వులను జీర్ణం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ. క్లోమం అనేది జీర్ణాశయం క్రింది భాగంలో ఉండే ఒక విశాలమైన మీగడ వర్ణం గల గ్రంథి. బి. క్లోమరసము పిండి పదార్థాలు, క్రొవ్వులు మరియు ప్రోటీన్లపై చర్య జరిపి వాటిని సరళమైన రూపాల్లోకి మారుస్తుంది. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మరియు బి రెండు కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, 1822 అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనే వ్యక్తి తుపాకీతో తీవ్రంగా కాల్చబడ్డాడు. బుల్లెట్ ఛాతీ గోడకు తీవ్రంగా దెబ్బతీసి తన జీర్ణాశయంలో ఒక రంధ్రాన్ని చేసింది. అయితే అతనికి వైద్యం చేసిన డాక్టర్ ఎవరు? అతను ఏ దేశస్థుడు? దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 విలియం బ్యూమంట్. ఇతడు అమెరికన్ వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, జీర్ణమైన ఆహారం ప్రేగు గోడలలోని రక్తనాళాల్లోకి వెళుతుంది. ఈ ప్రక్రియను ఏమంటారు? మరియు చిన్న ప్రేగు లోపలి గోడలు వేల వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. వీటిని ఏమంటారు? ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 జీర్ణమైన ఆహారం అనేది పేగు గోడలలోని రక్తనాళాల్లోకి చేరుతుంది. ఈ ప్రక్రియను శోషణ అంటారు. చిన్న పేగు లోపల గోడలకి అనేకమైన వేల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని చూషకాలు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఏ. చూషకాలు జీర్ణమైన ఆహారాన్ని గ్రహించడం కోసం ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. బి. ప్రతి చూషకం దాని ఉపరితలానికి దగ్గరగా సన్నని మరియు చిన్న రక్తనాళాల వలను కలిగి ఉంటుంది. సి. చూషకం యొక్క ఉపరితలం జీర్ణమైన ఆహార పదార్థాలను శోషిస్తుంది. డి. శోషించబడు పదార్థాలు రక్తనాళాల ద్వారా శరీరంలోని వివిధ అవయవాలకు రవాణా చేయబడతాయి. ఫ్రెండ్స్, దీనికి ఆన్సరు ఆప్షన్ 4
సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, చూషకాల ద్వారా శరీరంలోకి రవాణా చేయబడిన ఆహార పదార్థాలు అవి శరీరానికి ప్రోటీన్లు వంటి సంక్లిష్ట పదార్థాలను నిర్మించడానికి ఉపయోగపడతాయి. దీనిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 స్వాంగీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 పెద్ద ప్రేగు సుమారు 1.5 మీటర్ల పొడవు ఉంటుంది. ఆప్షన్ 2 జీర్ణం కాని ఆహార పదార్థం నుండి నీరు మరియు కొన్ని లవణాలను గ్రహించడం పెద్ద ప్రేగు యొక్క విధి. ఆప్షన్ 3 మల పదార్థం ఎప్పటికప్పుడు పాయువు ద్వారా తొలగించబడుతుంది. దీనినే విసర్జన అంటారు. ఆప్షన్ 4 పెద్ద పేగు చిన్న పేగు కంటే పొడవుగా మరియు పెద్దదిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో సరికానిది ఆప్షన్ 4 పెద్ద పేగు కంటే చిన్న పేగే పెద్దదిగా పొడవుగా ఉంటుంది. సో ఆప్షన్ 4 అనేది సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, గడ్డి తినే జంతువులు వాస్తవానికి అవి త్వరగా గడ్డి కొరికి మింగివేసి పొట్టలోని ఏ భాగంలో నిల్వ చేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రథమ అమాశయం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో డయేరియా అనేది ఏ కారణాల వల్ల సంభవిస్తుంది? ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 ఇన్ఫెక్షన్ వలన, ఫుడ్ పాయిజనింగ్ వలన డయేరియా అనేది సంభవిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అతిసారాన్ని తగ్గించేందుకు రోగికి కాచి చల్లార్చిన నీటిలో చిటికెడు ఉప్పు మరియు పంచదార కరిగించి పుష్కలంగా ఇవ్వాలి. దీన్నే ORS అని అంటారు. సో ORS యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి? దీనికి ఫుల్ ఫామ్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గడ్డి తినే జంతువులు ప్రథమ అమాశయంలో ఆహారం పాక్షికంగా జీర్ణమవుతుంది. దీనిని డ్యాష్ అంటారు. ఇది తదుపరి నోటిలోకి చిన్న చిన్న ఉండల వలె తిరిగి వచ్చినప్పుడు జంతువు దానిని డ్యాష్ చేస్తుంది. ఈ ప్రక్రియను ఏమంటారు? ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గడ్డి తినే జంతువులు ప్రథమ అమాశయంలో ఆహారం పాక్షికంగా జీర్ణమవుతుంది. దీనిని కడ్ అని పిలుస్తారు. ఈ కడ్ అనేది తదుపరి నోటిలోనికి చిన్న చిన్న ఉండల వలె తిరిగి వచ్చినప్పుడు జంతువులు దానిని నెమరు వేస్తాయి. ఈ ప్రక్రియనే నెమరు వేయడం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, గడ్డిలో డ్యాష్ అనే ఒక రకమైన పిండి పదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఇది నెమరు వేసే జంతువుల్లోని ప్రథమ అమాశయ భాగంలోని ఏది సెల్యులోజ్ను జీర్ణం చేయడానికి సహాయపడతాయి? ఫ్రెండ్స్, దీనికి ఆన్సరు ఆప్షన్ 3 గడ్డిలో సెల్యులోజ్ అనేటువంటి ఒక రకమైన పిండి పదార్థం అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇది నెమరు వేసే జంతువుల్లోని ప్రథమ అమాశయ భాగంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా సెల్యులోజ్ను జీర్ణం చేయడానికి సహాయపడతాయి. ఫ్రెండ్స్, ఈ సెల్యులోజ్ అనేది మానవులలో జీర్ణం అవ్వదు. ఎందుకంటే దీన్ని జీర్ణం చేయడానికి సంబంధించిన బ్యాక్టీరియా అనేది మన శరీరంలో ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని రకాల జంతువుల్లో ఆహారవాహిక చిన్న ప్రేగుల మధ్య అందనాళం అని పిలువబడే పెద్ద సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. అయితే ఇలాంటి జంతువులకు ఉదాహరణలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 గుర్రము, కుందేలు. ఈ గుర్రం, కుందేలు వంటి జంతువులలో అందనాళం అని పిలువబడే పెద్ద సంచి లాంటి నిర్మాణం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అమీబా దాని ఆహారాన్ని డ్యాష్లో జీర్ణం చేస్తుంది మరియు క్రొవ్వులు పూర్తిగా ఇక్కడ జీర్ణమవుతాయి. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 అమీబా అనేది దాని ఆహారాన్ని ఆహార రిక్తికలో జీర్ణం చేస్తుంది మరియు చిన్న ప్రేగులో క్రొవ్వులు అనేవి పూర్తిగా జీర్ణమవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అమీబా చెరువు నీటిలో కనిపించే ఒక ఏకకణ జీవి. బి ఇది అనేక చిన్న బుడగల్లాంటి రిక్తికలు కలిగిన కణద్రవ్యాన్ని కలిగి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇవి రెండు కూడా సరైనవే. ఏకు బి అనేది సరైన వ్యాఖ్య కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, అమీబా నిరంతరం దాని ఆకారాన్ని స్థానాన్ని మారుస్తుంది. ఇది కదలికలు మరియు ఆహార సంగ్రహణ కోసం డాష్ అని పిలువబడే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వేళ్ళ వంటి నిర్మాణాలను బయటకు పంపుతుంది. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 మిథ్యా పాదాలు లేదా సూడోపోడియంలు. అమీబా అనేది ఈ మిథ్యా పాదాల ద్వారానే ఒక చోట నుంచి ఇంకొక చోటకు వెళ్ళడానికి వీలవుతుంది. అంతేకాకుండా ఆహారాన్ని కూడా సేకరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి. జీర్ణాశయంలో ఆమ్లం అనేది విడుదలవుతుంది. కాలేయం పైత్యరసాన్ని స్రవిస్తుంది. పురీషనాళం, ఈ పురీషనాళంలో జీర్ణక్రియ అనేది పూర్తవుతుంది. చిన్న ప్రేగులో నీటి శోషణ అనేది జరుగుతుంది. పెద్ద పేగులో జీర్ణం కాని ఆహారం నిల్వ చేయబడుతుంది. సో దీనికి ఆప్షన్ 1 అనేది సరైన ఆన్సర్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.